జనాభా ఎంత ఉంది అంటే జనాభా లెక్కలు చేసి చెప్తారు. మొన్నట్లనే కదా మన తాన కులగణన చేసిర్రు. పశుగణన అని పశువుల లెక్క కూడా చేస్తారు. పెద్ద పులులు సింహాలు ఎన్నున్నాయో కూడా లెక్క కడతారు. కానీ చీమలు ఎన్నున్నాయి, పురుగులు ఎన్నున్నాయి, తేళ్ళు ఎన్నున్నాయి, పాములు ఎన్నున్నాయి అని లెక్క పెట్టి చెప్పుడు అయ్యే పనేనా చెప్పుర్రి. కానీ గదే పని చేస్తామంటున్నాడు మధ్యప్రదేశ్ సీఎం. అనంతయ్య చేతి మాత్ర వైకుంఠ యాత్ర అన్నట్టు రోగమోట అయితే మందోటి ఇస్తున్నట్టు మధ్యప్రదేశ్ సర్కారు కూడా గసంటి పనే చేస్తామంటున్నది. పాముల బాధ లేకుండా చేసేందుకు రాష్ట్రంలో ఎన్ని పాములు ఉన్నాయో లెక్క పెట్టిస్తా అని పాముల గణన చేయిస్తానంటున్నాడు సీఎం. అగో ఇండ్లలుండే మనుషులను లెక్క పెట్టవచ్చు, జంగాలుండే పులులను లెక్క పెట్టవచ్చు. కానీ పుట్టలు గుట్టలు తిరిగే పాములను ఎట్లా లెక్క పెడతారు? ఎవరు పోయి లెక్క పెడతారు? పుట్టలు పొదల కాడికి పోయి హాయ్ మేము సెన్సస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినాం, పాములల్లో మీది ఏం కులం అంటే నావు పామ, కట్ల పామ, రక్తపింజర, తాచుపామ, నల్ల తాచ, కాస్త డీటెయిల్స్ ఇస్తే ఫారంలో నింపుకొని పోతామని అనేటట్టు ఉంటుంది. కానీ పాములు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టాల్సిందే అని ఆర్డర్ చేసిండు మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ సారు. పాములను లెక్క పెట్టి ఏం చేస్తాడట అని మీకు అనుమానం వస్తుండొచ్చు. అయితే మధ్యప్రదేశ్లో పాము కాట్లతోటి మస్తు మంది జనం జీవిడుస్తున్నారట. ఇక జీవిడిచిన వాళ్ళ కుటుంబానికి పరిహారం కట్టించడం మస్తు తిప్పలవుతున్నదట సర్కార్కు. పాము గరిచిన వాళ్ళందరికీ పాయమాల పేరుతోటి ఎంతకాని ఇస్తాం, అదే పాములే లేకుంటే చేస్తే పరిహారం పైసల ఖర్చు తప్పుతుంది కదా అని పావులను లెక్క పెట్టి వాటిని చంపేతందుకు సారీగ్రం చేస్తున్నాడు. పెద్ద పాములు చిన్న పావులను తిని బతుకుతాయి కాబట్టి కర్ణాటకకి వెళ్ళి కింగ్ కోబ్రా పామును గొంట పోయి భోపాల్ జూలో పెట్టిర్రు. అయితే జర చల్లటి ప్రదేశాలుండే ఇక్కడి పామును తీసుకొని అక్కడికి గొంట పోయే వరకు అక్కడ ఉడుకుదగడ తట్టుకోలేక ఆ కింగ్ కోబ్రా పాము జీవిడిచింది. మధ్యప్రదేశ్లో ఉన్న బుడ్డ పాములను చంపాలని తెచ్చిన పామే చచ్చిపోయే వరకు ఆఫీసర్లు ఇప్పుడు నెత్తులు పట్టుకుంటున్నారు. ఈ కింగ్ కోబ్రాని ఎందుకు తెచ్చిరట అంటే ఇవైతేనే చిన్న చిన్న పాములు ఏడ నక్కి నక్కి ఉన్న బొరియలలో దాక్కుని ఆడిపోయి అమాతం మింగుతాయట. అందుకే వీటిని తెచ్చిరట. ఛత్తీస్గఢ్ జంగల్లో కొన్నేళ్ల కింద ఈ పాము కనిపించింది కాబట్టి మన కాడ బతుకుతాయని కొంట పోతే ఆ పాము ఇప్పుడు లేకుండా పోయింది. దీంతో ఆ పాములను బ్రీడింగ్ చేసిన బతుకుడు కష్టమే అని అక్కడి వైల్డ్ లైఫ్ నిపుణులు చెప్తున్నారు. చూడురి కొండ నాలుకకు మందేద్దాం అనుకుంటే ఉన్న నాలుక ఊడినట్టు అయిపోయింది. పాములను చంపుడు కాకుండా ఏ చెట్లు పెంచితే పాములు దగ్గరికి రావో గసొంటివి చేయాలి కానీ సంపుడు పరిష్కారం కాదని పర్యావరణవేత్తలు కూడా అంటున్నారు.